నెల్లూరులో బీఎస్పీ ఆధ్వర్యంలో కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు హాజరయ్యారు। బీసీలను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు। కూటమి ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పి ఇంతవరకు దాని గురించే పట్టించుకోలేదని ధ్వజమెత్తారు। అక్టోబర్ 9న విజయవాడలో బీఎస్పీ తరపున మహాధర్నా చేపడతామని తెలిపారు। వివిధ జిల్లాల నుంచి బీసీలు ఈ మహాధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చారు। రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ఈ రోజున టీడీపీ పార్టీ తన మేనిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తామన్నారు। అలాగే అసెంబ్లీలో బీసీలకి 33% రిజర్వేషన్లు ఇస్తామన్నారు। అంతేకాకుండా నామినేటెడ్ పదవులు జనాభా తక్కువ ఉన్న బీసీలకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొన్నారు। అంతేకాకుండా బీసీల రక్షణ చట్టం తెస్తామని చెప్పారు। ఈ రోజున సూపర్ 6 గురించి వేగంగా అడుగులు కదపడానికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది। కొన్ని స్కీమ్స్, కొన్ని సూపర్ 6 ఆర్డర్స్ ఇచ్చారు, కొన్ని ఇవ్వలే। ఎందుకు ఇవ్వలేదంటే నిధులు లేవని చెప్తున్నారు। మరి హామీలు ఇచ్చే ముందు నిధులు ఉంటాయో ఉండవో మరి అంత ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి తెలియదా? సరే, అది అక్కడ పెడదాం, దాని తర్వాత ఆలోచిద్దాం। నిధులు అవసరం లేని డిమాండ్లు, కులగణన డిమాండ్, దీనికి ఏం ఖర్చు కాదు, డిపార్ట్మెంటల్గా చేసే పని మాత్రమే। ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆల్రెడీ క్యాస్ట్ సెన్సెస్ చేశారు। మరి ఇన్ని శ్వేతపత్రాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు కులగణన మీద, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కులగణన మీద శ్వేతపత్రం ఇవ్వచ్చు। అందులో తప్పులుంటే తప్పులు చెప్పండి, సరిచేయండి, కులగణన చేపట్టండి। ఖర్చు లేని పనులు చేస్తే బీసీ సామాజిక వర్గం 50% పైగా ఉన్నటువంటి ప్రజలు మేము సంతోషిస్తాం।